హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో అగ్ని ప్రమాదంపై ఎఫ్ఐఆర్ కాపీని పోలీసులు విడుదల చేశారు. ఈ ప్రమాదంపై ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు. 5 గదుల్లోని ఫైళ్లు కాలిపోయినట్లు ఫిర్యాదు చేశారు. కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబ్, ప్రాపర్టీ రూమ్, కేసు వెరిఫికేషన్ ఛాంబర్, అనాలిసిస్ ఛాంబర్, సర్వర్ రూమ్లో ఫైళ్లు దగ్ధమయ్యాయని ఫిర్యాదు చేశారు. 5 గదుల్లో సామాగ్రి కాలిపోయినట్లు గుర్తించామని ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత గదులను పరిశీలించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబ్ దగ్ధంపై అయితే మాత్రం అక్కడ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ అయితే ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. దీనిపై ఎఫ్ఐఆర్ కాపీని అయితే మాత్రం విడుదల చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. అయితే నేను నాంపల్లిలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ఇటు ఎఫ్ఎస్ఎల్ ఇన్స్పెక్టర్ అయిన శ్రీనివాస్ రెడ్డి ఒక ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో నాంపల్లి టీఎల్తోని ఏదైతే కేసు కూడా నమోదైంది. ప్రస్తుతం ఏదైతే దీనికి సంబంధించి విచారణ కూడా చేపడుతున్నారు. అయితే ఇప్పటికే ఇటు బ్లూస్ టీమ్ అలాగే మరొక ఎస్బీఐ అధికారులు కూడా మరొకసారి ఎఫ్ఎస్ఎల్ లోని పూర్తిగా తనిఖీ చేశారు. అయితే అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ కూడా పూర్తిగా పరిశీలిస్తున్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి అంటే ముఖ్యంగా అగ్ని ప్రమాదం జరిగిన సమయంలోని పైన ఎవరున్నారనే దానిపై ప్రస్తుతం ఆరా తీస్తున్నారు. అయితే ఈ ఎఫ్ఎస్ఎల్ అంటే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలోనే ముఖ్యంగా చూసినట్టయితే చాలా కీలకమైన డాక్యుమెంట్స్ కూడా దాంట్లో ప్రస్తుతం అగ్నికి ఆపుతాయని తెలుస్తుంది. అందులో ప్రధానంగా ఇటు ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆడియో వీడియో ఫైల్స్ ఉన్నాయి. అలాగే మరొక ఫోన్ ట్యాపింగ్, అలాగే మరొక ఏదైతే ఎమ్మెల్యే కొనుగోలు కేసుకు సంబంధించి చాలా మటుకు ఎవిడెన్స్ అన్ని కూడా ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలో ఉన్నాయి. అయితే ఈ మొదటి 5 రూముల్లోనే ఏం జరిగిందనే దానిపై ప్రస్తుతం ఏదైతే ఇంకా కొనసాగుతుంది. అయితే ఈ మొదటి అంతస్తులో ఉన్న ముఖ్యంగా ఈ ఏదైతే రూమ్ ఉందో దానికి సంబంధించి అంటే మొత్తం 5 రూమ్స్ అయితే అగ్నికి ఆపుతాయి. ఇందులో ప్రధానంగా సర్వర్ రూమ్, కంప్యూటర్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ, ప్రాపర్టీ రూమ్, అలాగే కేస్ వెరిఫికేషన్ ఛాంబర్, అలాగే ఎనాలిసిస్ ఛాంబర్, ఇలా 5 రూములు కూడా పూర్తిగా దగ్ధమైనాయి. అయితే ఇందులో 40 కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్ కూడా ఉన్నాయి. అయితే ఇవి అన్ని కూడా అగ్నికి ఆహుతైనాయని తెలుస్తుంది. అయితే అసలు దీంట్లో అంటే ఇప్పుడు ఏదైతే ఈ తగలబడ్డ కంప్యూటర్ ల్యాప్టాప్స్ లోనే ఏమేమి డేటా ఉన్నాయనే దానిపై ప్రస్తుతం ఇంకా పూర్తిగా సమాచారం అయితే అందాల్సి ఉంది. అయితే మరికొద్ది సేపట్లోని ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ అయిన శిఖా గోయల్ కూడా మీడియా ముఖంగా కూడా మాట్లాడుతున్నారు. అయితే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.